ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత సముద్ర జీవులు పరిరక్షణ ప్రతినిధి హారీ సెల్లర్స్ అన్నారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మన సముద్ర సంపదను మనమే కాపాడుకుందామన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ పోటని, లెక్చరర్ రాజా ప్రవీణ, ఎన్ఎన్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రామకృష్ణ, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు. So there are a lot of people who have been affected, not only human beings. As rightly said by Madam the other day when she came for a seminar here, that in the sea also there are a lot of plastics which is being in such a way that it is killing a lot of animals in the sea. And today we have Honey Shields Madam, who happens to be a member of WWF World Wildlife Fund and who happens to be the program officer of Marine, has come forward in collaboration with a Greenfield team, and she felt that it's a minimum responsible to her to give the detailed information regarding how the things what we are using and growing is affecting the environment. So right now, after seeing this, what we got as a presentation, you have to see that you have to avoid as much as possible the usage of plastic. Is it clear? Why? Because as I told you that సో ఇక్కడ చూస్తుంది ఏదైతే ఉందో, నేను కమ్యూనిటీతో వర్క్ చేస్తున్నప్పుడు నాకు కనిపించిన కొన్ని సినారియోస్ హార్బర్లోని ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మీరే ఓకే. ఎనీవేస్, this is what is happening in the oceans. Plastic program. So it's a program which is conducted globally with 11 lakh students, 11 lakh plus students. So it would be a very nice platform for you to participate in this global movement, and also make your college some model college representing how plastics can be reduced in the day-to-day life. So before going into the details of this challenge, I would like to present my PPT also. Slowly మనం ఎప్పుడు ల్యాండ్ గురించి ఆలోచిస్తాం, కానీ 2050 అది 3 ఫిష్కి 4 బాటిల్స్ ఉంటాయి. బాటిల్స్ అంటే బాటిల్సే ఉండవు, దాంట్లో ప్లాస్టిక్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే ఫిష్ తక్కువ అవుతుంది, ప్లాస్టిక్ ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే మనం పాడేస్తున్న చెత్త అంతా కూడా సగం పైన వాటర్ బాడీస్లోకి వెళ్తుంది అండ్ సగం పైన సీలోకి వెళ్తుంది. ఓకే, సో ఈ సీలోకి వెళ్ళిన వాటర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఒక్కసారి ఆలోచించండి, మాట్లాడాలి. సో మనం కొద్దిగా మనలో మనం హార్ట్ తెచ్చుకోవాలంటే డైలీ ప్లాస్టిక్ యూజెస్ తగ్గించాలి, సారం కూడా తగ్గిపోతుంది. ఏదో ఒకళ్ళు అవసరానికి కంపల్సరీ ప్లాస్టిక్ యూజెస్ అంతా పడుతుంది. దాన్ని అవాయిడ్ చేయడం కొంచెం కష్టమే, కానీ ప్రయత్నం చేస్తే చేయొచ్చు. బట్ ఈ లోపల మనం ప్లాస్టిక్ని కొన్ని విషయాల్లో వాడుతూనే ఉన్నాం కంటిన్యూగా. కాకపోతే ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్లోని కొన్ని పదార్థాలు కానీ లేకపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఫుడ్తో కంబైన్ అవుతున్నాయో అప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడం మొదలైంది. మీరు పిక్చర్లో చూస్తున్నవి జంతువులైనా సరే ఏవి లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటికి ప్లాస్టిక్ ఎప్పుడైతే వాటికి ఇంటిగా పెరుగుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ ఇష్యూస్ రైజ్ అవుతుంది. సో మనం అట్లీస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ ఫుడ్ వరకు కన్వర్ట్ అవ్వకుండా చూసుకోగలగాలి. సో మీ వరకు మీ సర్కిల్